హాయ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే అక్రమంగా ఫుడ్ తయారు చేయటం లేదా పాలల్లో కల్తీ, ఆయిల్లో కల్తీ, సాల్ట్లో కల్తీ, పసుపులో కల్తీ, కారంలో కల్తీ, ఆఖరికి పసిపిల్లలు తినే కురుకురే ప్యాకెట్లు, లేసులో కల్తీలు. ఇది అంత టోటల్గా నేను చెప్పడానికి కారణం ఏంటి అంటే అనంతపురం జిల్లాలో పాల వ్యాపారస్తుడు ఆ పాలు కేంద్రానికి అమ్ముతుంటే చిక్కదనం లేకపోతే లీటర్లకు తక్కువ ఇస్తున్నాడు అని చెప్పి పామాయిలు, మళ్ళీనేమో క్రిస్టల్ సాల్టు, రాళ్ళు ఉప్పు, ఇంకో ఏదో కెమికల్ దాంట్లో కలిపి అవన్నీ కలిపి మిక్సీ వేస్తాట. మిక్సీ వేసిన తర్వాత ఆ పాలు చాలా చిక్కగా టీవీలో కూడా చూపించారు. అధికారులు రైడ్ చేసినప్పుడు వాళ్ళు కూడా అధికారులు వచ్చి మిక్సీలో వేశారు. క్రిస్టల్ సాల్టు, ఆ కెమికల్, పామాయిలు మొత్తం మూడు కలిపి ఇంత మిక్సీని వేస్తే అవి చిక్కటి పాలు తయారవుతాయి. అవి గేదె నుంచి పిండిన పాలలో ఆ కెమికల్స్ ఉన్న మిక్సీలో ఏదైతే వేసాడో అది కలిపారనమాట. కలపంగానే పాలు చిక్కబడితే లీటర్ కిన్ని. ఆయన వేటికి వేస్తున్నాడు అంటే ఈ రామరెడ్డి అనే ఆయన అనంతపురం జిల్లాలో ఏ డైరీలకు వేస్తున్నాడంటే గాయత్రి డైరీట, విజయ డైరీట. ఈ రెండు డైరీలకి ఆయన పాలు సప్లై చేస్తట. గాయత్రి డైరీకి 600 లీటర్లు సప్లై చేస్తట, విజయ డైరీకి 400 లీటర్లు సప్లై చేస్తట ఆయన పాలు. తీరా ఈ రైడ్ చేయడానికి వెళ్ళిన అధికారులకి ఆయన ఇంట్లో ఈ రామరెడ్డి అనే ఆయన మిక్సీ వేస్తూ పట్టుబడ్డాడు. ఏం కలుపుతావురా అంటే అన్నీ చూపిస్తున్నాడు. బలాంది కలుపుతానని చెప్పి. దీని గురించి నేను ఏం మాట్లాడతాను అంటే పసిపిల్లలు తాగే పాలు, హాస్పిటల్లో ఉండి పేషెంట్లు చావు బతుకుల్లో ఉంటే ఒక బ్రెడ్ పెట్టండి, ఒక గ్లాస్ పాలు పట్టండి అని చెప్పే వృద్ధులకి, పొద్దున్న నిద్ర లేవంగానే ఫ్రెష్గా పనికి వెళ్దామని చెప్పి లేబర్లు రోడ్డు మీద ఎక్కడ టీ స్టాల్ ఉన్నా పాపం ఒక టీ తాగి పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. లేదు అంటే రైల్వే స్టేషన్ల దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, ఇలాంటి చోట ఈ పాల కేంద్రాల దగ్గర నుంచి పాలు తెచ్చుకుని టీలు పెట్టి అందరికి ఇస్తుంటారు. మరి మన ఆరోగ్యాన్ని చెడగొట్టడానికి ఈ రామరెడ్డి అనేవాడు ఎవడండి? ఎవరు అసలు ఈయన? ప్రజలకి ఏదన్నా బుద్ధి జ్ఞానం అనేది ఉంటే, వీడు గనక నాకు తెలిసి నా ఊర్లో కానీ నేను ఉన్న చోట గనక ఉంటే ఇదే పాలని 24 అవర్స్ వాళ్ళ కుటుంబానికి దగ్గరుండి నేనే పట్టించేదాన్ని. వాడిని మనం చంపక్కర్లేదు, కొట్టక్కర్లేదు, లేకపోతే పోలీస్ స్టేషన్లో పెట్టి శిక్షలు వేయొద్దు. ఇలాంటి ఫుడ్ అధికారులు వెళ్ళినప్పుడు దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే వాళ్ళకే కూర్చోపెట్టి ఆ రోజు ఆ ఫుడ్ అంతా తినిపించండి. లేదు అంటే ఫుడ్ పార్సిల్ చేసుకెళ్ళి వాళ్ళ కుటుంబం దగ్గర వీడిని కూర్చోపెట్టి నీ మొగుడు ఈ తప్పు చేస్తున్నాడు, నీ తమ్ముడు చేస్తున్నాడు, లేకపోతే నీ భార్య చేస్తుంది, నువ్వు ఇది తిను అని చెప్పి తినిపించండి ఒక వారం రోజుల పాటు వాళ్ళ చేత. వాడు ఈరోజు పాలు కల్తీ చేశాడు. ఆ పాలు తిరిగి ఇలా కల్తీ చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనవరాళ్ళకో, కూతుర్లకో, కొడుకులకో, కోడళ్ళకో తాగరా? అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయండి. సంపాదించుకోండి, ఎదుటివాడికి ఇబ్బంది కలగనంత వరకు. ఎవరు అర్థం చెప్పరు. ప్రజల ప్రాణాలతో, బాలింతరాళ్ళు, కడుపుతో ఉన్నవాళ్ళు, పసిపిల్లలు, వృద్ధులు, హాస్పిటల్స్లో ఉన్నవాళ్ళు, పొద్దునే లేచి పనికి వెళ్దామని చెప్పి వెళ్ళేవాళ్ళు చిన్న టీ కప్పులతో టీ తాగి ఎంతో తృప్తి పడిపోయి ఆ రోజు ఆ టీ పడకపోతే బ్రెయిన్ ఇబ్బందిగా గురయ్యే మనుషుల మధ్యలో నువ్వు ఇలాంటి కల్తీలు అమ్ముతున్నావు అంటే రామరెడ్డిని ఏం చేయాలి? ఎందుకు నేను నా యూట్యూబ్ ఛానల్లో పేర్లతో సహా చేస్తాను అంటే ఆ వీడియో కరెక్ట్గా ఉంటేనో, ఆ వీడియోకి సంబంధించిన మనిషి తెలిస్తేనే నేను ఆ వీడియో చేస్తాను. పూర్తిగా తెలియనప్పుడు అసలు చేయను. పైగా నేను చేసే వీడియోలు కూడా ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే ఆ వీడియో గురించి నేను మాట్లాడుతున్నానో వాళ్ళకి కరెక్ట్గా వెళ్ళి చేరతాయి కూడా. వాళ్ళే కరెక్ట్గా నాకు మీ కామెంట్ రూపంలో చెప్తూ ఉంటారు, మీ వీడియో చూశానండి అని. ఈ రామరెడ్డి గాయత్రి డైరీకి, విజయ డైరీకి పాలు పోస్తుంటే ఆ ఊర్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ కుటుంబాన్ని వెలేయకుండా ఏం చేస్తున్నారు? ఇవే పాలు తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబానికి పట్టకుండా మీరు ఏం చేస్తున్నారు? నిన్నే కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో
పౌడర్లు అంటే పొడులు, అన్నంలో కలుపుకునే పొళ్ళు, పచ్చళ్ళు, ఇలాంటి వాటికి డేట్లు లేవని చెప్పి కన్జ్యూమర్ కోర్టుకి ఒక అతను ఫోటోలు తీసి పంపించట. ఫుడ్ అధికారులు వచ్చి టెస్టింగ్కి వచ్చారు. వచ్చినప్పుడు వేటికి స్టిక్కర్లు కానీ ఇన్ని రోజులు తయారైంది, ఇది ఈ రోజుకి డేట్ అయిపోతుందని కానీ ఏమీ లేవనేసరికి కేసు రాసుకుని వెళ్ళారు. కాకినాడ సుబ్బయ్య గారు హోటల్లో రెండో కేసుట. 3 సార్లు కనుక వాళ్ళ విషయంలో పట్టుబడితే ఇక సీజ్ చేస్తాము అని చెప్తున్నారు ఆయన. అధికారులు నేను అడిగేది ఒకటేనండి, కల్తీ కానీ ఏదన్నా కానీ డూప్లికేట్ తయారు చేయటం కానీ ఇలాంటి పౌడర్లు కల్తీ చేసి అమ్మటానికి కానీ డబ్బులు ఎక్స్ట్రా వస్తాయనే కదా వాళ్ళు చేస్తుంది. ఒక్కొక్క షాప్కి ఈ పచ్చళ్ళు పౌడర్లు కల్తీ అని తేలిన దానికి 10 లక్షల రూపాయలు మీరు చలానా రాశారనుకోండి, వాళ్ళకి జీవితంలో వాడికి కల్తీ చేయాలి అని భయం పుట్టాలి. వాడు మీరు రాసే చలానాకి వాడు హోటల్ అన్నా మూసేయాలి, ఆ చలానా కట్టే బదులు మనం ఫుడ్ మంచిది ఇవ్వాలి ప్రజలకి అని చెప్పి బుద్ధన్నా రావాలి. అది చేయట్లేదు ఎవరు తప్పుగా తీసుకున్నా ఏమనిపించదు. ఎందుకంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నది ప్రజలకి ఆరోగ్యకరమైన ఫుడ్ అందించడానికి. మీరు టెస్టులు చేసి ఎవరో కంప్లైంట్ పెడితే కానీ హోటల్స్ మీద రైడ్స్కి వెళ్ళరు వీళ్ళు. ఎవడో కంప్లైంట్ పెడితే అప్పుడు వెళ్ళి చూస్తారు. ఎవడో చచ్చిపోవాలి, ఎవరికన్నా వాంతులు అవ్వాలి, ఎవరికన్నా ఇబ్బంది కలిగితే బాబు ఎందుకు అయిందిరా అంటారా అంటే అప్పుడు వస్తారు. మరి అప్పటిదాకా వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారో నాకైతే అర్థం కాదు, తెలియదు కూడా నాకు. ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏం డ్యూటీ చేస్తారనేది నాకు తెలియదు. దాని గురించి నేను కూడా పరిశోధన చేసి నేర్చుకోవాలి. నాకు తెలిసిన వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రెగ్నెంట్ లేడీకి చెప్పారట, అమ్మ నువ్వు పాలు తీసుకో, మాకు పాలకు సంబంధించింది పెరుగు కానీ పాలు కానీ నీ డెలివరీ వరకు తీసుకోమాకమ్మ అని చెప్పారట. దేనికని అమ్మాయి అడిగితే పాలల్లోంచి ఇలాంటి డూప్లికేట్ పాలు రావటం వల్ల పిల్లల ఎదుగుదల శక్తిలో లోపాలు, పిల్లల మైండ్ మీద ప్రభావం, వాళ్ళు మానసిక సమస్యలతో పుడుతున్నారు, అందుకని పాలకి పెరుగుకి దూరంగా ఉండండి అని చెప్పారట హైదరాబాద్లో. చూసారా ఎలాంటి పరిస్థితి వచ్చిందో మనకి. మనం తినేవి కల్తీ, మనం తాగే నీళ్లు కల్తీ, మనం తాగే పాలు కల్తీ. ఇన్ని కల్తీల మధ్యలో రోజు ఎలా బతకాలి? సరే పోనీ అలాగనే ఏమైనా మనం బయట నుంచి తెచ్చుకోవడం మానేస్తున్నామా? అదే సుబ్బయ్య హోటల్కి వెళ్ళి అందరం వాడు వేసిన గంటకే కాదు 10 నిమిషాలకి వెళ్ళి మళ్ళీ రవ్వ దోశ ప్లెయిన్ దోశ ఆర్డర్ ఇచ్చేసుకొని తినేస్తాం. ఎవడికో జరిగితే మనకెందుకు, మనం బాగున్నాం కదా. అంతే కదా మనం చేస్తుంది. పూర్వం రోజుల్లాగా ఎవరు ఎంత ప్రమాదం వచ్చినా ఉట్టను వండుకుని ఇంట్లో ఆవక వేసుకు తింటే సరిపోతుంది కదా అనిపిస్తే దేంట్లో కల్తీ లేకుండా ఉన్నాయి. యాపిల్స్ కొనుక్కుంటే కల్తీ అంటున్నారు, ఫ్రూట్స్ తినాలని. జామకాయ తింటే కల్తీ అంటున్నారు. ఏం తిని బతకమంటారు? ఉప్పు కారాల్లో కల్తీ. ఏ ఒక్కదాని దగ్గర మేము ఆపేస్తే మనం ఎలా బతుకుతామో అని అడుగుతున్నారు ప్రజలు కూడా. దీనికి అంతటికీ కారణం ఎవరు? ప్లీజ్ మీకు డబ్బులు సంపాదించాలంటే వేరే మార్గాలు ఎత్తుక్కోండి. ఫుడ్ల మీద, పిల్లలు తాగే పాల మీద, ప్రెగ్నెంట్ లేడీస్ మీద, అప్పుడే పెరుగుతున్న పసిపిల్లల మీద మీరు ఈ ఫుడ్ పాయిజను ఎంత ప్రభావం చూపిస్తుందంటే వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా లేకుండా చేస్తుంది అని డాక్టర్లు బల్లగుద్ది చెప్తున్నారు. కానీ ఎవ్వరూ ఆగట్లేదు. ఎందుకండి అలాంటి డబ్బు సంపాదించుకుని ఏం చేసుకుంటారు చెప్పండి? అదే మీరు చేసే కల్తీ మీ ఇంటికి ఏదో రోజు వచ్చి మీ కళ్ళ ముందే ఇదే క్యాన్సర్తో, ఇదే రకమైన జబ్బులతో పాలు తాగితే, ఈ రామరెడ్డి గారి పాలను టెస్ట్ చేసిన అధికారులు చెప్తున్నారు ఇవే పాలు తాగితే క్యాన్సర్లు వస్తున్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, పెరాలసిస్ వస్తుంది, బ్రెయిన్ డెడ్ అవుతుంది, ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి అంటున్నాడు. ఇదే రామరెడ్డి గారి ఇంట్లో వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా జరిగితే మీరు తట్టుకోగలరా? మీ కళ్ళ ముందు మీరు కల్తీగా తయారు చేసిన పాలు తాగి మీ పిల్లలు రక్తంగా కూర్చొస్తుంటే మీరు చూసి ఊరుకోగలరా? ఎందుకండి కల్తీలు? దేని గురించి? చక్కగా ఒక 4 గేదెలు కొనుక్కుని వస్తే పాలు పిండి పోయండి, లేదు అంటే శుభ్రంగా డబ్బులు ఏవో ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుని ఇంట్లో కాలు మీద కాలేసి కూర్చోండి. అది కల్తీ చేసి ఎదురువాడిని చంపి ఆ డబ్బుతో సంపాదించి మీ పిల్లలకి పెట్టినా కూడా ఉండదు. అది దయచేసి అర్థం చేసుకోండి. ఇలా ఎందుకు చెప్తున్నానో, ఎంత భయానకంగా పరిస్థితులు ఉన్నాయి.
పొద్దున ఫుడ్ ఇన్స్పెక్టర్లు రైడ్ చేసి పట్టుకుని చెప్పటం తప్ప వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నాం, ఎలాంటి పెనాల్టీ రాస్తున్నాం అని చెప్పట్లేదు. రాయండి పెనాల్టీలు. 5 లక్షల రూపాయలు రాయాల్సిన చోట 10 లక్షలు రాయండి. 10 లక్షల చోట 15 లక్షలు రాయండి. హోటల్ వాడు మూతపడటమో డబ్బులు కట్టి ఇంకోసారి ఆ పని చేయకుండా ఉండటమో చూడండి. ఒక్కసారి రైడ్ చేసిన హోటల్ మీద వారం రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి వెళ్ళి రైడ్ చేయండి. వాడు మంచి మార్గంలో ఉన్నాడా, మళ్ళీ అవే పనులు చేస్తున్నాడో చూడండి. మీరు ఖాళీగా ఉండి మాత్రం ఏం చేస్తుంటారు? నాకు దాని గురించి తెలీదు. ఆఫీసర్సు ఏ హోటల్ మీదకి ఏ షాపుల మీదకి రైడ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో అనేది ఈసారి తెలుసుకుని మాత్రం వీడియో చేస్తాను. ఓకేనా? అందరూ జాగ్రత్తగా ఉండండి, మంచి హెల్తీగా ఉండండి. తినే భోజనం 1కి 4 సార్లు ఆలోచించుకోండి. నేను ఎప్పుడు మా పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు ఫస్ట్ ముద్ద నేను తినే పెడతాను. అది చిన్నప్పటి నుంచి అలవాటైంది. అంటే ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అని చూడటం కోసం ఫస్ట్ ముద్ద తింటాను. అలాగే ఇలాంటి కల్తీలు అన్నప్పుడు తల్లికి, అందుకే తల్లులు ముందు ఒక మొదటి ముద్ద నోట్లు వేసుకుంటే ఏదైనా జరిగితే ఫస్ట్ వాళ్ళకి జరుగుతుంది, తర్వాత పిల్లలు సేఫ్గా ఉంటారని ఆలోచన ఏంటో నాకు అర్థం కాలేదు. అంత సేఫ్గా మన పిల్లల్ని మనం పెంచుకుంటున్నప్పుడు ఇలాంటి రామరెడ్డి లాంటి దుర్మార్గుడు ఇలా పాల రూపంలో జనాన్ని ఇంత ఇదిగా చంపుతున్నాడు అంటే చాలా భయానకంగా ఉంది. దీని గురించి మీరేం చెప్తారో, మీకు ఇట్లాంటిది ఏదన్నా అనుభవం అయిందా చెప్తే మళ్ళీ మాట్లాడుకుందాం కామెంట్ బాక్స్లో. ఓకేనా?